హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బొబ్బట్లు స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. హ్యాపీ ఉగాది అందరికీ. హ్యాపీ ఉగాది. బాగా చేసుకున్నారా? ఏం చేసుకున్నారు ఇవాళ? నేనైతే బొబ్బట్లు చేశాను. ఈ గ్లాసుతో శనగపప్పు తీసుకోండి, దాన్ని 3 గంటలు నానబెట్టండి. నానబెట్టి కుక్కర్లో పెట్టి ఉడికించుకోండి. ఉడికించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ చోవు ఉంది కదా, దానికి మైదా పిండి, గోధుమ పిండి. మైదా పిండి ఏమో గ్లాసున్నర, గోధుమ పిండి అర గ్లాసుడు వేసి, ఉప్పు కాస్త నెయ్యి వేసి బాగా కలపాలి. ఇలా కలిపి పెట్టుకోవాలి. కలుపుకున్నాక మెత్తగా ఉండాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, ఇలా పెట్టుకోవాలి. నేను ఛానల్ సరిగా చేయటం లేదు, అందరికీ నచ్చట్లేదు అని కొన్ని కామెంట్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు, నాకు తెలిసిన వాళ్ళు. అయితే నేను కూడా కొత్త కదండి ఛానల్కి, ఇప్పుడే కదా నేను వస్తున్నాను. వాళ్ళు చెప్పిన మార్పులు నేను సరి చేసుకుంటాను. అయితే ఇక్కడ క్లాతులు ఉంటాయి చూడండి, ఈ క్లాతులు ఉన్నాయి, అది బాగుండలేదు, అది చెత్తగా ఉంది అని చెప్పారు. అది నూనెలో అవి పడితే అవి తుడుచుకునేందుకు పెట్టుకుంటానండి క్లాతులు. ఆ అరగంట నానాక ఈ చేతుల మీద వేసుకుని ఇలా ఇలా అనేసి ఇది ఉంటుంది కదా, శనగపప్పు ఉడికిచ్చింది ఉంది కదా, దాన్ని పైన పెట్టుకోవాలి. ఆ ముద్ద ఇది ఎలా అంటే, ఆ ముద్ద ఈ ముద్ద ఒకలాగానే ఉండాలి. సేమ్ అది ఎంత ముద్ద తీసుకున్నారో ఇది అంతే ముద్ద తీసుకోవాలి. అయితే ఇలా పేపరు, పేపరు నూనె రాసేసి నేలకి అది అతికిచ్చేసి పైన ఇంకోటి వేసి ఇలా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకోండి. ఒత్తుకుని పెనం మీద వేసుకోవాలి. అదిగోండి, ఆ క్లాతులు ఉన్నాయి, అది ఇది అని కామెంట్ చేశారు. సరే, ఆ క్లాతులు ఉతికినవేనండి, ఏ రోజు ఆ రోజు ఉతికేస్తాను. అది నీట్గా లేదు అని ఒకళ్ళు చెప్పారు. సరే, ఏమీ అనుకోకండి, నేను ఆ మార్పుని నేను సరి చేస్తాను. అదండి, అదిగో చూసారా, ఎంత రౌండ్లో కావాలో అంత రౌండ్లో వస్తుందండి. అలా నొక్కేస్తే చేత్తో కంటే కూడా ఇలా మైనపు కవర్ వేసి ఇలా వత్తండి. అదిగో చూసారా, పల్చగా వచ్చేసినాయి బొబ్బట్లు కూడా చాలా బాగున్నాయండి. అదిగో పెనం కాల్చుకుని దాని మీద నెయ్యి వేసుకుని ఇది అందులో వేయాలి, పెనం మీద వేయాలి. అది అటు ఇటు తిప్పాక నెయ్యి వేయాలి. మీకు కొలతలు ఇంకోసారి చెప్తానండి. 1 గ్లాసు శనగపప్పు తీసుకుని నానబెట్టి దాన్ని ఉడకపెట్టి బాగా ఉడికాక 5-6 విజిల్స్ రానివ్వండి. అది ఉడికాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఏలక పొడేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బెల్లం తీసుకోవాలి. 1 గ్లాసుకి 1 బెల్లం తీసుకుని బూర్ల ముక్కుట్లో వేసి బెల్లం కరగగానే ఈ శనగపప్పు రుబ్బింది ఉంది కదా, అది వేసేసేయండి. అది వేసేస్తే గట్టి పడేదాకా ఉంచి దాన్ని పక్కన పెట్టుకోవాలి. తెలుస్తుంది గట్టి పట్టం, దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత వచ్చి పిండి, ఈ పిండి కలుపుకోవాలి కదా, దానికి 1 గ్లాసుకి 2 గ్లాసులు పిండి, అంటే గ్లాసున్నర మైదా వేయాలి, అర గ్లాసుడేమో గోధుమ పిండి వేయాలి. కలిపి మెత్తగా కలిపి పెట్టుకుని అరగంట తర్వాత ఇలా చేతి మీద వేసుకుని ఆ కలిపి ఇలా పెట్టుకోవాలి. తర్వాత వచ్చి ఇది చేయాలి. కలిపేసుకున్నాక ఇలా ఒత్తేసుకోవాలి. ఆ ముద్దలు చేసి పెట్టేసుకుని ఇలా చేసి అటు ఇటు తిప్పేసి నెయ్యి వేసి చేసుకోవాలి. అదండి, దాన్నేమో లోపల పెట్టేదాన్ని పూర్ణం అంటారు, పైన పెట్టేదాన్ని చోవు అంటారు.
ఈ కొలతలు కూడా చెప్పేశాను కదా, అంతే. అర్థమైంది అనుకుంటాను. ఎలా చేసుకోవాలి బొబ్బట్టు అనేది అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఒక గ్లాసుకి ఉడకపెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి, ఉడకబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాసుకి బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా బూర్లు ముక్కుట్లో వేసుకుని తరిగిన బెల్లం వేసుకోవాలి. బూర్లు ముక్కుట్లో వేసుకుని కరిగాక పిండి పోసుకోవాలి. పిండి రేషియో చెప్పా కదా, 1.5 మైదా, హాఫ్ ఏమో గోధుమ పిండి వేసేసి 2 గ్లాసులు వేసేసి నెయ్యి వేసి ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అంతే, బొబ్బట్లు చేసుకోవడం రెడీ అయిపోయాయి బొబ్బట్లు. మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నాయో బాగున్నాయో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.